మా అన్నయ్య కూతురికి ఇల్లు నచ్చలేదు. ఎవరికి చెప్పాలో దానికి తెలీదు. వదినికి నచ్చలేదు, కానీ పైకి చెప్పలేదు. మా అమ్మకి దేని మీద కోరిక లేదు, కాబట్టి ప్రాబ్లం లేదు. మా అన్నయ్య తన సెక్రటరీ జాన్తో మాట్లాడుతున్నాడు. అతను వాడికి తప్ప ఎవరికి కనపడ్డు. ఎందుకంటే జాన్ రిజైన్ చేసి వెళ్ళిపోయి నెలలైంది. ఈ విషయం మా అన్నయ్యకి చెప్పడానికి ఒక సైకియాట్రిస్ట్ ట్రై చేస్తున్నాడు. దానికి బాగా ఖర్చు అవుతుంది. We have to maintain the protocol. You got it, John? ఏం తల్లి డల్గా ఉన్నావు? నాకు ఈ ఇల్లు నచ్చలేదు. నాకు కూడా నచ్చలేదు. బాల బట్ మనం ఒక 1 year ఇదే ఇంట్లో ఉండాలి. ఎందుకు? ఎందుకంటే హైదరాబాద్లో ఒక 100 kidsని సెలెక్ట్ చేశారు. టీవీ వాళ్ళు వీళ్ళందరితో ఒక రియాలిటీ గేమ్ షో ప్లాన్ చేశారు. గేమ్? యా, గేమ్స్. ఇందులో ఎవరు బాగా చదువుకుంటారో, ఎవరు అమ్మ మాట బాగా వింటారో వాళ్ళకి బాగా మార్క్స్ వస్తాయి. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకు ఒక పెద్ద గిఫ్ట్. నువ్వు గెలిచావనుకో మన కార్లు, మన ఇల్లు కూడా మనకు తిరిగి వచ్చేస్తాయి. చాక్లెట్స్ ఇస్తారా? బోల్డ్. ఇన్నా? ఇన్ని కాదు, ఇన్ని చాక్లెట్స్ ఇస్తారు. బోల్డ్ చాక్లెట్స్. నేను ఈ ఫ్లాట్ ఓనర్ని. నమస్కారం అమ్మా. నమస్తే. మీ వారు నాకు తెలుసు. ఎప్పుడో మా బావమరిది ఉద్యోగం కోసం ఓసారి కలిశాను. కుదరదన్నారు. అప్పుడు బాగా పెద్ద లెవెల్లో ఉండేవారు కదా, కింద పైన తెలిసేది కాదు. రూపాయి ఉంటే 100 రూపాయలు అప్పు చేసి కార్లు కోట్లు వేసుకు తిరిగేవారు. తీరా ఒకసారి లెక్కేస్తే ఇప్పుడు ఇలా మాకంటే కిందన ఉన్నారు. పాపం మీ అమ్మగారు ఇంకా ఆ బాధ నుంచి బయటపడ్డట్లేరు. ఆయన పోయారనో ఆస్తులు పోయాయనో. నాన్నగారు పోయాక సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా తగ్గిపోయింది సార్. ఇదివరకు జోకులు ఎంజాయ్ చేయలేకపోతున్నాను. కాఫీ అయినా తీసుకుంటారా? అప్పుడప్పుడు వస్తూ ఉండండి సార్, మాకు వచ్చి ధైర్యంగా ఉంటుంది ప్లీజ్.